భగవంతుని ధ్యానం చేయడం అంటే ఏంటి? అంటే కళ్ళు మూసుకొని మన మనసులో భగవంతుని యొక్క రూపాన్ని తెచ్చుకొని అంటే ఒక శిల రూపంలోనో లేదో ఒక ఫోటోనో మన మనసులో తెచ్చుకొని ధ్యానం చేయడం కానే కాదు. భగవంతునిలో ఉన్న లక్షణాలని మనం ధ్యానం చేయాలి. అందుకే శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ భగవాన్ ఏం చెప్పాడంటే ఇవి దైవీ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భగవంతుని స్వరూపం అని చెప్పాడు భగవద్గీతలో. అందువల్ల ఇప్పుడు కృష్ణ భగవాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటి? ఒక చిరునవ్వు, ఎప్పుడు ఒక ఉత్సాహం. కృష్ణుడు అంటేనే ఒక ఉత్సాహం, ఉల్లాసం. అలాగే ఒక వేణుగానం, అలాగే అందరి మీద ప్రేమ, కరుణ. అలాగే ఆయనకి రాగము లేదు, ద్వేషం లేదు. వీళ్ళు నా వాళ్ళని దగ్గర తీయడం లేదు, వీళ్ళు పరాయి వాళ్ళని దూరం చేయడం ఉండదు. ఎవరైతే ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళ దగ్గర మాత్రం శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. అందువల్ల మనం కృష్ణ భగవాన్ని ధ్యానం చేస్తున్నామంటే ఆ లక్షణాలు మనలోకి తెచ్చుకోవాలి. దానిలో ఏ ఒక్క లక్షణం మనం ముందుకు తీసుకెళ్ళినా కూడా కృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం ఉంటుంది.